జయశంకర్ భూపాలపల్లిలో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. మహదేవ్పూర్ మండలం పలుగుల సమీపంలో పెద్దపులి తిరుగుతోందన్న వార్తలతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. పలుగుల వద్ద పొలానికి వెళ్తుండగా పెద్దపులిని చూసినట్లు రైతులు చెబుతున్నారు. అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో పులి పాదముద్రల ఆధారంగా కదలికలు గుర్తించారు. వెంటనే పులిని బంధించి రక్షించాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు. జయశంకర్ భూపాలపల్లిలో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. మహదేవ్పూర్ మండలం పలుగుల సమీపంలో పెద్దపులి తిరుగుతోందన్న వార్తలతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ తిరుపతి అందిస్తారు. తిరుపతి. శ్రీదేవి జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలంలో పెద్దపులి సంచారం కలకలం సృష్టిస్తుంది. మహదేవ్పూర్ మండలం పలుగుల గ్రామ సమీపంలో పెద్దపులి సంచరిస్తున్నట్టుగా గ్రామస్తులంతా భయాందోళన చెందినటువంటి పరిస్థితి కనబడుతుంది. పలుగుల గ్రామానికి చెందిన రైతులు పొలం వద్దకు వెళ్తుండగా పెద్దపులిని చూసి ఉలిక్కి పడ్డామంటూ కూడా గ్రామస్తులు చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకొని పులి పాదముద్రలను ఆధారంగా కదలికల గుర్తింపు ఆధారంగా వారి సెర్చింగ్ అయితే కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. గ్రామస్తులంతా కూడా కొంత భయాందోళన వాతావరణంలో గడుపుతున్న పరిస్థితి కనబడుతుంది. గత కొద్ది రోజులుగా కాటారం మహదేవ్పూర్ ప్రధాన రహదారి చుట్టుపక్కల అటవీ ప్రాంతం అంతా కూడా పెద్దపులి సంచరిస్తున్నటువంటి నేపథ్యంలో గ్రామస్తులంతా జాగ్రత్తగా ఉండాలని అటవీశాఖ అధికారులు సూచించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో అటవీశాఖ అధికారుల సూచనల మేరకు మాత్రమే ఎవరైనా కాపర్లు కావచ్చు మిగతా వారంతా బయటికి వెళ్ళాలి, అటవీ ప్రాంతానికి ఎవరు వెళ్లొద్దు, జాగ్రత్తలు పాటించాలంటూ కూడా అటవీశాఖ అధికారులు చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటు పలుగుల గ్రామ సమీపంలో పెద్దపులి పాదముద్రలను గ్రామస్తులు ఇవే పెద్దపులి పాదముద్రలు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. దానికి సంబంధించి కూడా అధికారులు గుర్తించేటువంటి ప్రయత్నంలో నిమగ్నమైన పరిస్థితి కనబడుతుంది. రైతులంతా కూడా పొలం పనులకు వెళ్లాలంటే భయాందోళన చెందిన పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. గత కొద్ది రోజులుగా వారం రోజుల నుంచి కాటారం, మహదేవ్పూర్, పలిమెల, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఏజెన్సీ ప్రాంతం అంతా కూడా పెద్దపులి భయంతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న పరిస్థితి కనబడుతుంది. కానీ అటవీశాఖ అధికారులు మాత్రం రైతులు కావచ్చు పశువు కాపర్లంతా కూడా జాగ్రత్తలుగా వెళ్ళాలి, గుంపులుగా వెళ్ళాలి, కేవలం ఒక్కరు మాత్రమే వెళ్ళొద్దు, పెద్దపులి సంచరిస్తుండగా పాదముద్రలు గుర్తించామని అటవీశాఖ అధికారులు చెప్పిన పరిస్థితి కనబడతా ఉంది. శ్రీదేవి. రైట్ తిరుపతి, థ్యాంక్ యూ.